చిరుత సినిమాతో చిరుతల టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగా వారసుడు రామ్ చరణ్ తన అప్కమింగ్ మూవీస్ లో ఓ న్యూ లుక్ ఫార్ములాతో రాబోతున్నాడు. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఆడియన్స్ ని మాస్ సినిమాలతో, క్లాస్ సినిమాలతో, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో ఇలా అన్ని రకాల సినిమాలతో అలరించాలని చూస్తారు. కానీ కొంతమంది హీరోలకి మాస్ సినిమాలు వర్కౌట్ అయితే మరికొంతమందికి క్లాస్ సినిమాలు వర్కౌట్ అవుతాయి. అన్ని రకాల సినిమాలలో నటించి అందరినీ మెప్పించాలంటే ఏ హీరోకైనా కత్తి మీద సాము లాంటిదే. అలాంటిది మెగా హీరో రామ్ చరణ్ ఇప్పుడు అటు క్లాస్ ని ఇటు మాస్ ని అరించబోతున్నాడు. ఓరేంజ్ లవ్ ది ఓ బేబీ ఓ తన్నినప్పుడు చూడండి చూతో డేరని చల్తా హై ఏ కభీ హే హార్ట్ చోరుడి ఆ బేబీ ప్రేమను తాగే హానీ బీ దట్స్ వై మేరా దిల్ చాహతే హై సభీ మౌంట్ ఎవరెస్ట్ ఎదిగేలమ్ని చేరాలంటే కావాలి గడ్డేరింగ్ మకినాస్ కోల్డాయ్ తాగేలమ్ని ఉండాలంటే చెయ్యాలి గోంబింగ్ కమ్మని కవితల కబురుల్లో కనపడదమ్మో లవ్వు నిజాన్ని దాచే హాస్టల్లో నీ ప్రేమనందుకోలేదు. రామ్ చరణ్ టాలీవుడ్ లో హీరోగా ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా బాగా హిట్ అయింది. దీని తర్వాత వచ్చిన మగధీర సినిమా టోటల్ ఇండస్ట్రీని ఒక ఊపడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ ని సాధించింది. రచ్చ సినిమా అయితే సూపర్ హిట్ అయ్యి 45 కోట్లని వసూలు చేసింది. చరణ్ తన కెరీర్ లో నటించిన 4 సినిమాల్లో ఆరెంజ్ ఒక్కటే అనుకున్న సక్సెస్ ని సాధించబెట్టలేకపోయింది. ఆ ఆరెంజ్ తప్ప మిగతా సినిమాలు మాస్ ఆడియన్స్ ని మెప్పించినవే. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చింగారు చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీళ్ళ టిక్ టిక్ డోలక్ గుట్టు చెక్ 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 బ్యాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ గుట్టు. ఆరెంజ్ తో చరణ్ క్లాస్ ని యూత్ ని ఆకట్టుకోవాలని చూశాడు. కానీ అది రివర్స్ అయింది. అదే మాస్ ని నమ్ముకుని చిరుత, రచ్చ లాంటి సాధారణ సినిమాలతో విజయాన్ని సాధించాడు. అందుకే ఇకపై తన సినిమాలని మాస్ ని మెప్పించేలా ఉండాలని చరణ్ జాగ్రత్త పడుతున్నాడట. మెలుకు మెలుకు చిరకాని మెలుకు మెలుకు చిరకాని పదవే కొడక వారి కొడుకాని కపుడే అంతటి దుడుకా ఏమైందో చూసా ఎదురిందా మనతో బాబు ఎనకే పడక కసమాదరకుత పెళ్లి కోడక తల్లా 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 కోడికిల్లా నువ్వు తల్లాడిల్లి తల్లో కావే తల్లా బారె కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీలొన్ని చెల్లదురో ఇది చూనా చేప పిల్ల డిల్లగు 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 డిల్లా డిల్లగు డిల్లగు డిల్లా. ప్రస్తుతం చెర్రీ వినాయక్ డైరెక్షన్ లో చేస్తున్న నాయక్ సినిమాలో ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయట. అయితే ఈ సినిమాలో మాస్ మాత్రమే కాకుండా క్లాస్ ని కూడా అలరించబోతున్నాడట. రచ్చ సినిమా పూర్తిగా మాస్ సినిమా కావడంతో నాయక్ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉండాలని అనుకుంటున్నాడట చెర్రీ. దీంతో సక్సెస్ రేంజ్ కూడా బాగా పెరుగుతుందని భావిస్తున్నాడట ఈ మెగా హీరో.
వినాయక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ నాయక్ సినిమాలో చెర్రీ మాస్ కోసం ఒకటి, క్లాస్ కోసం ఒకటి అన్నట్టుగా 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాడట. ఇందులో చరణ్ పక్కన కాజల్, అమలాపాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో చరణ్ మాస్, క్లాస్ మంత్ర ఎంత వరకు ఫలిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.